రాష్ట్రంలో చూసుకున్న జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అద్భుతంగా ఉందండి. మరలా 2024లో కూడా 175కి 175 తోటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం గారు అవుతారండి. అసలు దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఆయన చేస్తున్నటువంటి పథకాలు మనం చెప్పలేనటువంటి అనమాట. అంత బాగా చేస్తున్నారని పరిపాలన మాకు బాగుందండి. చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అంటున్నారు, రాబోయే రోజులు ఉచిత బస్సులు అంటున్నారు, సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తారన్నారు, నమ్ముతారా మరి? అసలు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే అండి 600 హామీలు మొన్న పోయిన 2019 ఎలక్షన్లో 600 హామీలు ఇచ్చి కనీసం 6 హామీలు కూడా అమలు చేయలేని వ్యక్తి ఇవాళ బస్సు ఫ్రీ అంటే మాత్రం నమ్మే స్థితిలో జనాలు లేరండి. ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడుని మాత్రం పక్కన పెట్టేయటం ఖాయమండి. మరలా జగన్మోహన్ రెడ్డి గారే నెగ్గుతారండి. ఎలా ఉంటుంది మరి రాబోయే రోజులు ఎలా ఉంటుంది తెలుస్తుంది? ఇంకేం చెప్పుకోవడానికి ఏం లేదండి. మళ్ళీ బంపర్ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ఇక్కడ తోట తిరుమతులు అక్కడ ఒక గ్యారంటీ మెజార్టీతో నగ్గుతారు. ఇక్కడ తోట తిరుమతులు గారు బంపర్ మెజార్టీతో ఇక్కడ నగ్గుతారు. మండపాటి కాన్స్టిట్యూన్సీలో తోట తిరుమతులు గారు గ్యారంటీగా 20,000 పైకి మెజార్టీతో నగ్గుతాడు ఆయన. మరి లోకేష్ గురించి ఏమంటారు? లోకేష్ ఏం తెలుసండి? లోకేష్ 2024 తర్వాత అసెంబ్లీలో సీటు కూడా ఏమన్నా పడుకొని నేతలు పెట్టి జనాలెట్టి కోట్ల విజయభాస్కర్రెడ్డి వాళ్ళ కొడుకులు ఏ పార్టీలో సీట్ అనుకుంటున్నారో అలాగే చంద్రబాబు నాయుడు కొడుకు కూడా గతంలో 2020లో అయ్యాక అలాగే నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి వస్తుంది. కనుక లోకేష్ వాళ్ళు ఏం జరగదు. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. పవర్ తీర్థంలో 20,000 మెజార్టీతో నడపల్లి వరకు నెక్కుతాడు. ఇందులో పక్క ఏం తిరగలేదు. మళ్ళీ 175 జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నెక్కి తీస్తాడు. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిండి తెలుగే సరిగ్గా రానివాడు సీఎం పదవి ఏం చేస్తాడు సార్? ఏమీ అవదండి. అతని వల్ల మాత్రం 5 బయలు ఏమి అవదండి. పక్కగా నెక్కుతాడు జగన్మోహన్ రెడ్డి. 175 ఏమి లేదు ఇంకా. అది మరి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ ఏముందయ్యా? పవన్ కళ్యాణ్ తరపున పోటీ చేసే వాళ్ళు అందరూ తుక్కు కింద పోతారు. ఎందుకంటే అలా ఇప్పుడు 30-40 కోట్లు ఖర్చు పెడతారు. ఏమన్నా పవన్ కళ్యాణ్ నమ్మకం ఎమ్మెల్యేలు అందరూ పాడైపోతారు. పవన్ కళ్యాణ్ ఒకటే ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఆయన తరపున పోటీ చేసి ప్రతి అభ్యర్థి కూడా ఎలకపోతేనే మంచిది. ఎందుకంటే ఆడేమన్నా ఎక్కడ వాళ్ళు ఎమ్మెల్యే కూడా ఎక్కరు. అది నువ్వు కూడా 175 ఖచ్చితంగా నెక్కుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అక్కడ జగన్ గారు సీఎం ఖాయమండి. ఇక్కడ తోట త్రిమూర్తులు గారు ఖాయం. మండపేట నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మాత్రం ఇక్కడ నెగ్గుతారండి. చెప్పండి మరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులను ఇవన్నీ కూడా ఇచ్చి మీ అందరూ కూడా న్యాయం చేస్తున్నారు కదా, నమ్మే అవకాశం ఉంది అందరూ? ఎట్టి పరిస్థితుల్లోనే లేవు సార్. నమ్మే పరిస్థితుల్లో లేరండి. 2019లో హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా కరెక్ట్గా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన హామీ ఇచ్చి ఏవైతే ఇచ్చాడో ఆ హామీలు ఇచ్చిన మేరకు అన్నీ కూడా నెరవేర్చాడు. అందుచేత ప్రజల్లో ఒక నమ్మకం అంటూ వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత పేద ప్రజలకు అన్నిట్లు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. అందుచేత ప్రజలందరూ కూడా జగన్ గారి వైపే ఉన్నారు. అది మాత్రం పక్క. జగన్ గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం అవడం ఖాయం. 175కి 175 వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఖచ్చితంగానండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో సీఎం అవడం పక్కా ఖాయమండి. 175 వస్తాయండి. ఎందుకంటే 2019లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఒకవేళ నిజంగా ఉచిత బస్సు అయినా లేకపోతే గ్యాస్ 500 అయినా చెప్పినా కానీ జనం నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అందరికీ అభివృద్ధి, మహిళలకు కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు చెప్పిన ప్రతి పథకాన్ని ఆయన నెరవేర్చాడు కాబట్టి ఖచ్చితంగా 175 స్థానాల్లో ఆయన మళ్ళీ విజయం డక్కా మోగిస్తాడండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ గవర్నమెంట్ చేయలేని పదవిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకే న్యాయం చేశాడు, అన్ని కుటుంబాలకే న్యాయం చేశాడు. అందుచేత ప్రతి కుటుంబంలో కూడా లబ్ధి చేకూరింది జగన్ గారి గవర్నమెంట్లో. అందుచేత ప్రజలందరూ కూడా జగన్ గారి వైపు ఉన్నారు. 175 సీట్లు గెలవడం ఖాయం పక్క. ఇక్కడ మండపేట నియోజకవర్గంలో తోట తిరుమతులు గారు 25,000కి పైగా ఓట్ల మెజార్టీతో కూడా నెగ్గే అవకాశం ఉంది. ఆ సీటు మాత్రం గ్యారంటీ, అనుమానం లేదు. ఏం పేరమ్మా? తిరువిధులు సత్యవతి. ఏం చేస్తున్నాం?
ఏం చేస్తుంటారు? ఏం చేయండి ఆర్పూడి మరి 8వ వార్డు నెంబర్ని. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది. ఏటమ్మా దేని వల్ల బాగుందంటారు? దీనివల్ల ఏంటి జగన్ అన్నీ కూడా ఇచ్చాడు, అన్నీ కూడా చేసాడు. అమ్మఒళ్ళు అన్నాడు, 40 సంవత్సరాల మన జనం అన్నారు, అన్ని రకాలుగా ఇచ్చాడు. జగన్ అన్న మనకు ఎంతో గొప్పగా చేసుకొచ్చాడు. జగన్ అన్న మళ్ళీ వస్తాడు, మళ్ళీ గెలిపించుకుంటాం మేము. చంద్రబాబు నాయుడు పథకాలన్నీ ఉచితంగా ఇస్తారు. ఏ పథకాలు ఇవ్వలేదు, ఏమి చెప్పలేదు, ఏమి ఇత్తనాన్ని కూడా ఇవ్వలేదు. మాకేం ఇది చేయలేదు. పసుపు కుంకుకుండా 10 ఏళ్ళు వేసాడు, అది 4 టిప్పులకే తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు వచ్చి పార్టీగా ఏమీ చేయలేదు. మాకు ఏ ఒక్క కూడా పని చేయలేదు. మాకు జగన్ వచ్చాడు, ప్రతిదీ కూడా జగన్ మాకు ఇచ్చాడు. జగన్ అన్న మాకు అన్ని సౌకర్యాలు చేశాడు, అందరికీ కూడా మంచిగా చేసి పెట్టాడు జగన్ అన్న. మరి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అన్నాడు కదా, నమ్ముతావా? నమ్ముతామంటే ముందు ముడుపు చేస్తే నమ్మొచ్చు. ఇప్పుడు నమ్మవలసిన పని రాలేదు, నమ్మకం లేదు. ఎత్తాడో చెత్తాడో వస్తాడో మనకేం తెలియదు. బస్సులో అన్నాడు ఉట్టే ఎత్తాడో మరి ఏం చేస్తాడో మాకు తెలియదు. అది పవన్ కళ్యాణ్ గొడవ, పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరు ఏ రకంగా చేస్తారనేది తెలియదు. వాళ్ళిద్దరు ఏ రకంగా చేస్తారనేది తెలియదు. అది మళ్ళీ సీఎం ఎవరవుతారమ్మా? మళ్ళీ సీఎం ఎవరవుతారు? సీఎం ఎవరవుతారు? జగన్ అన్న అవుతాడు. జగన్ అన్న అవుతాడు. మా జగన్ అన్నే వస్తాడు. మా జగన్ అన్నే చేస్తాడు అన్నీ. మా జగన్ అన్నే జగన్ అన్నే అవుతాడండి. నారలక్కడి జగన్ బాగుంది. అదేండి పరిపాలన బాగుందండి జగన్ గారండి. జగన్ అన్న అన్ని మాకు బాగా ఇస్తున్నాడండి. మాకు మన్ని చుట్టూ కూడా జగన్ అన్న రావాలని ఎత్తమండి. మేము జగన్ అన్న గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుందండి. స్త్రీలకు బాగుందండి, అందరికి బాగుందండి. పిల్లల సమత్వం వృద్ధుల వరకు కూడా ఎవరికి అందించి దానికి అందిస్తున్నారు. బాగుందండి పరిపాలన. మళ్ళీ జగన్ గారికి వేసి మేము నెగ్గించుకుంటామండి. మరి మీ ఆడవాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఉచిత బస్సులు అంటాడు, పథకాలు ఎక్కిస్తున్నాడు కదా, మరి ఏమంటావు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అండి, తెలుగుదేశం వచ్చిన తర్వాత అండి తలాలు ఇవ్వలేదండి మాకు అండి. రుణమాఫీలు చేస్తానని 10 ఏళ్ళు డాక్టర్లకు రుణమాఫీలు చేస్తారని 10 ఏళ్ళు మూడు తబరకాల కింద వేస్తారండి. ఒకసారి చేయలేదండి. జగన్ గారు రుణమాఫీలు చేస్తానన్నారండి, చేశారండి. తలాలు ఇచ్చారండి. అదండి సౌకర్యాలు బాగా చేశారండి. మాకు జగన్ వచ్చిన తర్వాత పరిపాలన బాగుందండి.